సూపర్ 6 పేరుతో రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసిన చంద్రబాబును ప్రజలు క్షమించరు అని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా బుచ్చిపాపన్న గ్రామంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మోసపూరిత హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు అని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం గ్యారెంటీ అంటే చంద్రబాబు నాయుడు అంటేనే మోసం, మోసం అంటేనే చంద్రబాబు నాయుడు. గతంలో 2014 ముందు కూడా ఎలక్షన్ లో ముందు ఏం చెప్పాడండి? రైతులకి బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పాడు. చేశాడా? చేయడు. ఆయన డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానన్నాడు, అది చేయలా. ఆ రోజు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తాను, 3000 రూపాయలు లేదా ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఒక్క ఉద్యోగం ఇలా. ఈరోజు మళ్ళీ 2019 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలించాడు మనందరికీ తెలిసిన విషయం. చెప్పిన తేదీకి, చెప్పిన తారీఖుకి, చెప్పిన పథకం అకౌంట్లో ఈరోజు అక్కడ ఎక్కడి నుంచో ఒక బటన్ నొక్కితే సాయంత్రానికల్లా అకౌంట్లో పడ్డాయి డబ్బులు అందరికీ.